దేవుని వాక్యంలో నుండి ప్రశాంతంగా భోజనం చేసిన వారు అనుకుంటున్నారు. భోజనం ప్రశాంతంగా చేసి ఉన్నారు. మీరు ఎంత ప్రశాంతంగా భోజనం చేస్తారో నాకు చెప్పలేదు. నేనే ప్రశాంతంగా భోజనం చేసేవాళ్ళు. సరే, చాలా సంతోషం. సమయంలో వాస్తవికంగా అయితే మనకు లోపల సామెత వాడతారు, మనుషులు ఎక్కువైతే మజ్జిగ ఏమవుతుంది. అది అవునో కాదో నాకు తెలియదు, కానీ విశ్వాసులకు సమయం ఎక్కువైతే వర్తమానము ఎక్కువ ఉంటుంది. పలచగా ఏమవుతుంది, చిక్కగా అవుతుంది. ఇక్కడ పలచగా అయితే అవ్వదు, కానీ చిక్కగా అవుతుందని నా అభిప్రాయం. సరే, వేరే డినామినేషన్లో అయితే 7 గంటలకి పాటలు ప్రారంభించి 9 దాకా పాడతారు. 9 గంటలకు ఇట్లానే అట్లానే వాళ్ళు మొదలు పెడతా ఉంటే వీళ్ళు లేసి ఇక ఏం చేస్తుంటారు చెప్తండి. వర్తమానం మొదలుపెట్టి స్తోత్రం హల్లెలూయా అని మనం పురుగొలుపుతుంటారేమో నాకు తెలియదు. నాకు గ్యాప్ ఇస్తే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో నా ఫీలింగ్స్. వాళ్ళు వర్తమానం అంతా క్రియేట్ చేస్తే 1.5 గంట వర్తమానం చెప్తే స్తోత్రం గ్లోరీ హల్లెలూయా పదాలు మొదలు పెడితే 10 నిమిషాలు వర్తమానం ఉంటుంది. నాకు టైం చేయకపోతే టెన్షన్ పడుతూ ఉంటాను. మరి వాళ్ళు ఎలాగా అట్లవన్నీ వాడతారో నాకు తెలియదు. వాళ్ళ విషయాలు మనం కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఈ సమయంలో మరొక క్యారెక్టర్ గురించి మనం ధ్యానం చేస్తాం. మధ్యాహ్నము మొదటి సెషన్లో మనము ఒక పురుషుని గురించి ఆలోచించాం కనుక బేస్ అవ్వడానికి, లెవెల్ అవ్వడానికి ఒక సిస్టర్ గురించి కూడా మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. 4 అవుతుంది సమయము. అయితే వీళ్ళంత ఈ పాటికి అయిపోయింది బాగుండలేదు కదా, పర్లేదా? మరి ఇంట్లో బాధ్యతలు ఉండి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అత్తమామకి నీళ్ళు పెట్టి, టిఫిన్లు పెట్టి, కాఫీలు వాళ్ళనుకుంటే పరిస్థితి కదా. కాబట్టి మనం కొంచెం ఆలోచిద్దాం. ఈ సమయంలో మనం ఒక చిన్న భాగాన్ని ధ్యానం చేస్తాం. విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? ప్రార్థన చేసుకుంటాం. జీవనగల దేవ, పరిశుద్ధమైన స్తోత్రములు. 2వ సెషన్లో దాదాపు 40 డిగ్రీలు వేసవిలో ప్రభా వ్యత్యస్తలో చేరి ఈ సన్నిధిని గడపడానికి చిన్న మందిగా మీరు మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి స్తోత్రం. వేలాది మంది ఇక్కడ ఉన్నప్పటికీ ఈ దేశాన్ని ప్రభా విశేషంగా మీ సన్నిధిలో గడిపే భాగ్యము అనుగ్రహించినందుకు వందనాలు. చదివిన లేఖనం మాతో మీరు మాట్లాడమని, ఆత్మీయంగా కట్టబడడానికి మమ్మల్ని అర్థించుకుంటున్నాను. ఈ పరిచయం దీవెనకరించున్నాను. ఈ దాసరాలు వారి కుమారుడు బాధ్యత సహోదరులు సంఘాన్ని బట్టి స్థుతిస్తూ వందనలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మధ్యాహ్నము విందు ఆరగించిన తర్వాత విశ్రమించే అలవాటు ఎవరికి ఉందా? కామన్గా
అన్ని దేహాలకు అవసరం లేదు, కానీ కొంతమందికి అవసరం కదా, అవసరమే. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి శరీరానికి ఆత్మకు ఎందుకు వైద్యం ఉంటుందంటే, శరీరము ప్రకృతి సంబంధమైన దాని మీదనే మనసు ఉంటుంది. చూడాలి, ధరించాలి, తినాలి, ప్రకృతి వైపరీత్యాలను ఆస్వాదించాలి, ఆనందించాలి, కిరింతలు వేయాలి అని ఉంటుంది శరీరానికి. ఎందుకని చెప్పండి? అది శాశ్వతం కాదు ఒకటి, రెండవది దాని పరలోకం లేదు. కానీ ఆత్మ ఎప్పుడు కూడా దేహ సంబంధమైన దాని గురించి ఆలోచించదు. ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు బైబిల్ ధ్యానించాలా, ఎప్పుడు వాక్యం వినాలా అని ఆలోచిస్తుంటుంది ఆత్మ. కానీ ఆత్మ దేవుని సన్నిధిలో గడపాలంటే ఎవరు కావాలి? దానికి దేహం అనే వాహనం కావాలి. ఆత్మ అనే మనిషికి దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏం కావాలి? దేహం అనే వాహనం కావాలి. అప్పుడు ఆ వాహనం ఏమంటుందంటే, నీకు ఏం పని లేదా? ఎప్పుడు చర్చి ప్రార్థన కూటాలంటావు? పనికి మారిందా? అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళావు, ఏ కార్యక్రమానికి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు. అక్కడ నీ బ్రతకంతా ఇంతే, ఓడికి నన్ను సాగపడతావు అని ఈ దేహం ఫీల్ అవుతుంది. నేను ఇట్లాగే విజయవాడ దగ్గర ఒక ఊరికి, ఎవరేమనుకోకండి, ఒక ఊరికి మీటింగ్కి వెళ్ళాను. ఒక సీనియర్ అక్క ఉంది, అక్క గారు ఆంటీని. ఆంటీ గారు ఒక క్రొత్త విశ్వాసాన్ని మందిరానికి తీసుకొస్తుంది. ఆమె అక్కని సంబోధించడం, ఈమె కూడా చెల్లిని సంబోధించడం ప్రారంభిస్తూ వచ్చారు. అయితే అదేదో సీరియల్ అంట. ముందు రోజు వాడు ఇలా కత్తి ఎత్తి ఆపేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు? రేపు. అయితే సీనియర్ అక్క జూనియర్ అక్క ఇద్దరు మాట్లాడుకుని, చెల్లె నేను కూటానికి వెళ్తా, ఈ పూట జాషువాని ఎవడో మొరటోడు వస్తాడన్నారు. అసలు మొరటోడిని స్పీకర్గా ఎందుకు పిలిచారో నేను వెళ్ళేసి వస్తా, నా సబ్జెక్టు మొత్తం నేను చెప్తా, నువ్వు సీరియల్లో జరిగిన సబ్జెక్టు మొత్తం వడబడికి చేసుకున్నారు. ఏం చక్క ఈమె మీటింగ్ వచ్చి కూర్చొని పాటల వరకు పాడింది, సంతోషించింది. వర్తమానము సమయంలో టైం అయింది. అక్కడ ఏం జరుగుతుందో, వాడు చంపాడా చంపలేదా, చంపాడా చంపలేదా, ఇదే ఆలోచనతో ఇక్కడ నిమగ్నమై ఉండింది కూటంలో. అక్కడికి పోతేనేమో భోజనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎవరింటికి? చెల్లి వాళ్ళ ఇంటికి భోజనం. ఇక ఆమె సీరియల్ చూసి భోజనం తయారు చేస్తుంది. అందుకే బాబా సిఫారసు చేసింది అక్కనే, నీ భర్తకి నీకు 2 మాటలు చెప్పిస్తాను, ప్రజలు తీసుకొచ్చి భోజనం పెట్టు సేవకుడికి, ఆ వచ్చే అబ్బాయికి అని చెప్తే ఆమె భోజనం వండుకుంటుందో సీరియల్ చూసుకుంటుందో మనకు తెలియదు. ఆమె మాకు ఇలా ఎదురు పడుతుంది, మేము ఇలా వెళ్తున్నాం. ఇలా చెప్పారని ఏమనుకోకండి. అంటే అది న్యాచురల్గా చాలా బాగుంది. నాకైతే ఆశ్చర్యం వేసింది. ఆ అక్క ఏముందంటే, చెల్లి వాడు చంపాడు అని అడిగింది. కరెంటు పోయింది అక్క. ఆ సీరియల్ టైంలో ఏమైందంట, అతను యాక్సిడెంట్ చేసి లాక్పోయింది. అసలు ఏం మాట్లాడుతున్నారో చాలాసేపు ఆలోచించాను నేను. కానీ కరెంటు పోయింది కాక అనేది మాత్రమే ఆమె ఇలా పెట్టేసాను వరకే. అంటే ఆమె అక్కడ ఉండి ఏం చేయలేకపోయింది, సీరియల్ చూడలేకపోయింది. ఈమె ఇక్కడికి వచ్చి ఏమైతే చేయలేకపోయింది, వర్తమానం వెళ్ళాక. మీరు ఎక్కడంటారు కదా, అది చాలా మంచిది. సరే, ఇక్కడ ఏమంటుందంటే, మన సహవాసంలో
దాదాపుగా నేను 40 సంవత్సరాలు విన్న బోధలో పౌలు గారికి పెళ్లి కాలేదు అని. ఇంకెన్ని సంవత్సరాలు వినాల్సి వస్తుందో. నేను అలా విని తీసుకొచ్చింది. నిజంగా పెళ్లి కాలేదా? అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ వాక్యం చదివారు కదా, ఒకసారి మీరు చదవండి. మీకేమనిపించిందో ఒకసారి నాకు చెప్పండి. ఇక్కడ 3 రకాల జాబితా చెప్తున్నాడు. మొదటి జాబితా ఎవరు? చదవండి, చదివి చెప్పండి. తక్కిన అపోస్తలుల వలెను, మొదటిది అపోస్తలుల వలెను, రెండవది ప్రభు యొక్క సహోదరుల వలెను, మూడవది కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు లేక నాకు అధికారము అని ఎవరు ప్రశ్న చేస్తున్నారు? సో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి విట్నెస్ ఇస్తున్నాడు. ఆమెనే పేతురు యొక్క భార్యని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు పేతురు భార్య ఎవరు? పేతురు కూతురు ఎవరు? బైబిల్లో ఉన్నాయి ఆ పేర్లు. బైబిల్లో రాయబడిగా ఉండగా మరుగైన ప్రతి పేరు మనము వెతుక్కోవాలండి. పాపాత్మురాలు అని రాయబడింది, సునేమిరాలు అని రాయబడింది కదా, యోగు భార్య అని రాయబడింది. ఇలా కొన్ని పేర్లు ఫజిల్గా పెట్టాడు దేవుడు. ఆ పేరు మనం వెతకాలి. ఆ పేరు ఏం చేయాలి? వెతకాలి. ఇక్కడ పౌలుకు వివాహం అయింది అనడానికి ఈ వచనము 100% ఆధారం. పెళ్లి కావడానికి ఎందుకు వాడతారు ఆ పదము? మాకు విశ్వాసురాలైన కేఫ భార్య వెంట పెట్టుకొని తిరిగినట్టు తిరిగే అంటే ఇప్పుడు అయిందనా కావలేదనా? అవడు వాడు ఎందుకు వాడతారు దాన్ని? అయిన వాడే వాడతారు. మరి ఆధారాలు ఎక్కడ లేకుంటే అవసరమైనది బైబిల్లో రాయబడింది. అలాగంటే మోడీకి పెళ్లి కాలేదా? 2014 వరకు తెలియదండి. 1914 వరకు మోడీకి పెళ్లి అయిందని. ఎలక్షన్ల కమిషన్ ఏమన్నారంటే, బాబు అయ్యిందా లేదా ఆ కాలంలో ఎస్ ఆర్ నో అని రాయి, ఖాళీ మాత్రం పెట్టకు అని నొక్కి ఒక్కాలించినందువల్ల ఎస్ అని రాశాడు. యశోదబిన్ ఆమె పేరేంటి? యశోదబిన్. మోడీ గారి భార్య, టీచర్ కనుక సహజంగా ఆయన RSS భావజాలం కలిగిన వాడు కనుక వివాహమైన కొత్తలో వారిద్దరి మధ్యలో ఉడబడిక అయింది. అమ్మ నేను ఇంత ప్రచారానికి వెళ్ళాలనుకుంటున్నా, ఇది నా పరిస్థితి అంటే, సరే వెళ్ళిరండి, మీరు వచ్చే వరకు చూస్తామంటే సుదీర్ఘమైన కాలం అయిపోయింది. కాబట్టి ప్రేమిన వాళ్ళగా చెప్పినంత మాత్రాన వివాహం అవ్వలేదని, చెప్పలేదు కాబట్టి అవ్వలేదని, భార్యను ఎప్పుడు వెంట పెట్టుకోలేదు కాబట్టి కాకుంటుందని ఎప్పుడు మన బుద్ధిహీనంగా ఆలోచించకూడదు. ఖచ్చితంగా నిర్ధారించుకున్నప్పుడే మనము ఆ విషయాన్ని తెలియపరచాలి. ఇప్పటికీ కొన్ని వేల మందికి, లక్షల మంది కూడా భక్సింగ్ గారికి పెళ్లి కాలేదని అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఆయన పెళ్ళయింది, కుమారుడు కూడా ఉన్నాడు. అందరికీ తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. కొంతమంది ఏమనుకుంటారు, కేసన్న గారికి పెళ్లి కాలేదు, దేవదాసయ్య గారికి పెళ్లి కాలేదు, భక్సింగ్ గారికి పెళ్లి కాలేదు అనుకునే వారు ఉన్నారు. ఈ మాట వాడుతున్నందువల్ల మన్నించింది. కొంతమంది నన్ను అవుతారు, కానీ పెళ్ళిని కనే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. ఏమవుతారు? వాళ్ళు అవుతారు కానీ పెళ్ళిని కనేవారు కూడా లేకపోలేదు. మనం అటు వెళ్ళము, ఎవరి మనోభావాన్ని దెబ్బతీయడానికి ఇష్టపడట్లేదు కాబట్టి దాన్ని కట్ చేస్తున్నాం. ఇక్కడ మన సందర్భం ఏంటంటే, పౌలు గారి పెళ్ళి అనడానికి బైబిల్లోనే చాలా ఆధారాలు ఉన్నాయి. మొదటిది, ఆయన సెనెడిన్ సభలో ఒక సభ్యుడు. ఏం సభ? దాని పేరు పరిచయుడు. ఎవరైనా పరిచయుడు కనుక
సమయం సభలో ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కనుక ఆ సభలో మెంబర్ అవ్వాలంటే ఖచ్చితంగా వివాహితుడై ఉండాలి. రెండవది, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం కనుక మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తే ఖచ్చితంగా పెళ్ళయిందని ఆయన విట్నెస్ అంతా ఆ అధ్యాయంలోనే రాశాడు. ఒక సందర్భం అంటాడు, కన్యకల విషయమై నాకు సెలవు లేదు అంటాడు. ఏంటంట?